ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ అధ్యాయము. అద్భుతావతారము, సాయిబాబా వైఖరి, బాబా యోగాభ్యాసములు, ధౌతి ఖండయోగము, బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము, కుష్ఠరోగ భక్తుని సేవ, కాపర్తే కుమారుని ప్లేగు వ్యాధి, బాబా పండరి ప్రయాణము. అద్భుతావతారము. సాయిబాబా హిందువన్నచో వారు మహమ్మదీయుని వలె కనిపించెడివారు. మహమ్మదీయుడనుకొన్నచో హిందూ మతాచార సంపన్నుడుగా కనిపించుచుండెడివారు. ఆయన హిందువా లేక మహమ్మదీయుడా అన్న విషయము ఇదమిత్తంగా ఎవ్వరికీ తెలియదు. బాబా శాస్త్రోక్తముగా హిందువుల శ్రీరామనవమి ఉత్సవము జరుపుచుండెను. అదే కాలమందు మహమ్మదీయుల చందనోత్సవము జరుపుటకు అనుమతించెను. ఈ ఉత్సవ సమయమందు కుస్తీ పోటీలను ప్రోత్సహించుచుండువారు. గెలిచిన వారికి మంచి బహుమతులు ఇచ్చేవారు. గోకులాష్టమి నాడు గోపాల కాలోత్సవం నాడు జరిపించుచుండేవారు. ఈదుల్ ఫితర్ పండుగ నాడు మహమ్మదీయులచే మసీదులో నమాజు చేయించుచుండేవారు. మొహర్రం పండుగ నాడు కొంతమంది మహమ్మదీయులు మసీదులో తాజియా లేదా తాపోతు నిలిపి కొన్ని దినములు దాన్ని నచ్చట నుంచి వెమ్మట గ్రామంలో ఊరేగించదమనేవి. 4 దినముల వరకు మసీదులో తాబూతు నుంచుటకు బాబా సమ్మతించి 5వ నాడు నిస్సంకోచముగా దానిని తామే తీసివేసిరి. వారు మహమ్మదీయులన్నచో హిందువులకు వలె వారి చెవులు కుట్టబడి ఉండెను. వారు హిందువులనచో సుంతిని ప్రోత్సహించడివారు. బాబా హిందువైనచో మసీదులను దేలయుండును, మహమ్మదీయుడైనచో దునియను అగ్నిహోత్రము నేల వెలిగించి ఉండువారు. అదియేగాక తిరుగలితో విసురుట, శంఖమూదుట, గంట వాయించుట, హోమము చేయుట, భజన, అన్న సంతర్పణ, ఆద్యపాద్యాదులతో పూజలు మొదలగు మహమ్మదీయ మతములకు అంగీకారము కాని విషయములు మసీదులో జరుగుచుండెను. వారు మహమ్మదీయులైనచో కర్మిష్ఠులుగా సనాతనాచార పరాయణులైన బ్రాహ్మణులు వారి పాదములపై సాష్టాంగ నమస్కారములు ఎట్లు చేయుచుండెడివారు. వారే తెగవారని అడుగుబోయిన వారెల్లరూ వారిని సందర్శించిన వెంటనే మూగులగుచ పరవశించుచుండిరి. అందుచే సాయిబాబా హిందువో మహమ్మదీయుడో ఎవరినూ సరిగా నిర్ణయించలేకుండిరి. ఇది ఒక వింత కాదు. ఎవరైతే సర్వమును త్యజించి భగవంతుని సర్వస్వ శరణాగతి మరణించురుతారో వారు దేవునితో నైక్యమైపోయేదురు. వారిని దేనితో సంబంధము కానీ భేదభావము కానీ ఉండదు. వారికి జాతి మతములతో రెట్టి సంబంధము లేదు. సాయిబాబా అట్టివారు. వారికి జాతులందు వ్యక్తులందు భేదము కనిపించుకుండును. ఫకీరులతో కలిసి బాబా మత్స్య మాంసమును భుజించుచుండెను. వారి భోజన పళ్ళెంలో కుక్కలు మూతి పెట్టినను సడుగుకొనువారు కాదు. శ్రీ సాయి అవతారము విశిష్టమైనది, అద్భుతమైనది. నా పూర్వ సుకృతముచే వారి పాదముల చెంత కూర్చుని భాగ్యము లభించినది. వారి సాంగత్యము లభించుట నా అదృష్టము. వారి సన్నిధిలో నాకు కలిగిన ఆనందోల్లాసములు చెప్పనలవి కానివి. సాయిబాబా నిజముగా శుద్ధానంద చైతన్యమూర్తులు. నేను వారి గొప్పతనమును విశిష్టతను పూర్తిగా వర్ణించలేను. ఎవరు వారి పాదములను నమ్మెదరో వారికి ఆత్మానుసంధానము కలుగును. సన్యాసులు, సాధకులు, ముముక్షువులు తదితరులు అనేక మంది సాయిబాబా వద్దకు వచ్చేడివారు. బాబా వారితో కలిసి నవ్వుచూ సంభాషించుచూ సంచరించుచున్నప్పటికీ వారి నాలుకపై అల్లా మాలిక్ అను మాట ఎప్పుడూ నాట్యమాడుచుండేది. వారికి వాదవివాదములు గాని చర్చలు గాని ఇష్టము లేదు. అప్పుడప్పుడు కోపము వహించినప్పటికీ వారెల్లప్పుడూ శాంతముగాను సంయమంతోనూ ఉండేవారు. ఎల్లప్పుడూ పరిపూర్ణ వేదాంత తత్వమును బోధించుచుండువారు. ఆఖరు వరకు బాబా ఎవరో ఎవరికీ తెలియనే లేదు. వారు ప్రభువులను భిక్షుకులను ఒకే రీతిన ఆదరించిరి. అందరి అంతరంగములను గల రహస్యములన్నీ బాబా ఎరింగేడివారు. బాబా ఆ రహస్యములను వెలిబుచ్చగని అందరూ ఆశ్చర్యమగ్నులగుచుండిరి. వారు సర్వజ్ఞులైనప్పటికీ ఏమీయూ తెలియని వాని వలె నటించుచుండిరి. సన్మానములన్నచో వారికి ఏమాత్రం ఇష్టము లేదు. సాయిబాబా నైజమట్టిది. మానవ దేహముతో సంచరించుచున్నప్పటికీ వారి చర్యలను బట్టి చూడ వారు సాక్షాత్తు భగవంతుడనియే చెప్పవలను. వారిని చూచిన వారందరూ వారు షిరిడీలో వెలసిన భగవంతుడనియే అనుకొనుచుండిరి. వట్టి మూర్ఖుడైన నేను బాబా మహిమలను ఎట్టు వర్ణించగలను? సాయిబాబా వైఖరి. షిరిడీ గ్రామములోనున్న శని, గణపతి, పార్వతీ శంకర, గ్రామదేవత, మారుతి మొదలగు దేవాలయములన్నిటినీ తాత్యాపాటీల ద్వారా బాబా మరమ్మతు చేయించెను.
వారి దానగుణము ఎన్నదగినది. దక్షిణ రూపమున వసూలైన పైకమంతయు ఒక్కొక్కరికి రోజుకొక్కింటికి 50 రూపాయలు, 20 రూపాయలు, 15 రూపాయలు చొప్పున వచ్చినట్లు పంచిపెట్టేవారు. బాబాను దర్శించిన మాత్రమున ప్రజలు శుభమును పొందేవారు. రోగులు ఆరోగ్యవంతులగుచుండిరి, దుర్మార్గులు సన్మార్గులుగా మారుచుండిరి, కుష్టువారు కూడా రోగ విముక్తులగుచుండిరి. అనేకులకు కోరికలు నెరవేరుచుండెను. ఎటువంటి మందులు పసరులతో పని లేకుండగానే గ్రుడ్డివారికి దృష్టి వచ్చుచుండెను, కుంటివారికి కాళ్ళు వచ్చుచుండెను. అంతులేని బాబా గొప్పతనమును సారమును ఎవ్వరును కనుగొనకుండిరి. వారి కీర్తి నలుమూలలా వ్యాపించెను. అన్ని దేశముల నుండి భక్తులు షిరిడీకి తండోపతండములుగా రాసాగిరి. బాబా ఎల్లప్పుడూ దునికెదురుగా ధ్యానమగ్నులై కూర్చునిడివారు. ఒక్కొక్కప్పుడు మలమూత్ర విసర్జన కూడా అక్కడే చేసేవారు. ఒక్కొక్కప్పుడు స్నానము చేసేవారు, మరొకప్పుడు స్నానము లేకుండానే ఉండేవారు. తొలి దినములలో బాబా తెల్లటి తలపాగా శుభ్రమైన దోవతి చొక్కా ధరించేవారు. మొదటి రోజులలో వారు వైద్యం చేసేవారు. గ్రామంలో రోగులను పరీక్షించి ఔషధములిచ్చేవారు. వారి చేతిలోనిచ్చిన మందులు అద్భుతముగా పనిచేయుచుండెడివి. వారికి గొప్ప హకీం అని పేరు వచ్చెను. ఈ సందర్భమున ఒక ఆసక్తికరమైన సంఘటనను చెప్పవలెను. ఒక భక్తునికి కండ్లు వాచి మిక్కిలి ఎర్రబడెను. షిరిడీలో వైద్యుడు దొరకలేదు. ఇతర భక్తులు అతనిని బాబా వద్దకు కొనిపోయిరి. సామాన్యముగా అట్టి రోగులకు అంజనములు, ఆవుపాలు, కర్పూరముతో చేసిన ఔషధములు వైద్యులు ఉపయోగించెదరు. కానీ బాబా చేసిన చికిత్స విలక్షణమైనది. నల్ల జీడిగింజలను నూరి 2 మాత్రలుగా చేసి ఒక్కొక్క కంటిలో ఒక్కొక్క దానిని పెట్టి గుడ్డతో కట్టుమనిది. మరుసటి దినము ఆ కట్లను విప్పి నీళ్లను ధారగా పోసిరి. కండ్లలోని పొసి తగ్గి కంటిపాపలు తెల్లబడి శుభ్రమయ్యాను. నల్లజీడి పిక్కలను నూరి కండ్లలో పెట్టినను సున్నితమైన కండ్లు మండనేలేదు. అటువంటి చిత్రములు అనేకము గలవు. కానీ అందు ఒకటి మాత్రమే చెప్పబడినది. బాబా యోగాభ్యాసములు. సాయిబాబాకు సకల యోగ ప్రక్రియలు తెలిసియుండెను. ధౌతి, ఖండయోగము, సమాధి మున్నగు షడ్విధ యోగ ప్రక్రియలందు బాబా ఆరితేరినవారు. అందులో 2 మాత్రమే ఇక్కడ వర్ణింపబడినవి. ధౌతి. మసీదుకు చాలా దూరమున ఒక మర్రి చెట్టు కలదు. అక్కడొక బావి కలదు. ప్రతి 3 రోజులకొకసారి బాబా అచ్చటకు పోయి ముఖ ప్రక్షాళనము, స్నానము చేయుచుండెను. ఆ సమయంలో బాబా తన ప్రేవులను బయటకు వెడలగ్రక్కి వాటిని నీటితో శుభ్రపరిచి పక్కనున్న నేరేడు చెట్టుపై ఆరవేయుట షిరిడీలోని కొందరు కండ్లారా చూచి చెప్పిరి. మామూలుగా ధోతి అనగా 3 అంగుళముల వెడల్పు, 22.5 అడుగుల పొడవు గల గుడ్డను మృంగి కడుపులో అరగంట వరకు ఉండనిచ్చి పిమ్మట తీసెదరు. కానీ బాబా చేసిన ధౌతి చాలా విశిష్టము, అసాధారణమైనది. ఖండయోగము. బాబా తన శరీరావయములన్నీ వేరు చేసి మసీదునందు వేర్వేరు స్థలములలో విడిచిపెట్టువారు. ఒకనాడొకడు పెద్ద మనిషి మసీదుకు పోయి బాబా అవయవములు వేర్వేరు స్థలములందు పడియుండుట చూచి భయకంపితుడై బాబాను ఎవరో కూనీ చేసిరనుకొని గ్రామ మునసబు వద్దకు పోయి ఫిర్యాదు చేయ నిశ్చయించుకొను. కానీ మొట్టమొదట ఫిర్యాదు చేసిన వానికి ఆ విషయం గురించి కొంచెమైనా తెలిసియుండునని తననే అనుమానించదరని భయపడి ఊరకొనెను. మరుసటి దినమతడు మసీదుకు పోగా బాబా ఎప్పటి వలె హాయిగా కూర్చొని ఉండుట చూచి ఆశ్చర్యపడెను. ముందు దినము తాను చూసినదంతయు భ్రాంతి అనుకొనెను. చిరుప్రాయము నుండి బాబా వివిధ యోగ ప్రక్రియలు చేయుచుండెను. వారి యోగస్థితి ఎవ్వరికి అంతుబట్టనిది. రోగుల వద్ద నుండి డబ్బులు పుచ్చుకొనక ఉచితముగా చికిత్స చేయుచుండిరి. ఎందరో పేదలు వ్యధార్థులు వారి అనుగ్రహము వల్ల స్వస్థిత పొందిరి. నిస్వార్థముగా వారు చేయు సత్కార్యముల వల్లనే వారికి గొప్ప కీర్తి వచ్చెను. బాబా తన సొంతము కొరకు ఏమీ చేయక ఇతరుల మేలు కొరకే ఎల్లప్పుడూ పాటుపడేవారు. ఒక్కొక్కప్పుడు ఇతరుల వ్యాధిని తమపై వేసుకొని ఆ బాధను తాము అనుభవించేవారు. అటువంటి సంఘటన ఒక దాన్ని ఈ దిగువ పేర్కొందును. దీనిని బట్టి బాబా యొక్క సర్వజ్ఞత, దయార్ద్ర హృదయము విదితమగును. బాబా సర్వాంతర్యామిత్వము, కారుణ్యము. 1910వ సంవత్సరము దీపావళి పండుగ ముందు రోజున బాబా దుని వద్ద కూర్చుండి చలి కాచుకొనుచు
దునిలో కట్టెలు వేయుచుండెను. దుని బావుగా మండుచుండెను. కొంతసేపైన తర్వాత హఠాత్తుగా కట్టెలకు మారు తన చేతిని దునిలో పెట్టి నిశ్చలముగా ఉండిపోయిరి. మంటలకు చేయి కాలిపోయెను. మాధవుడనే నౌకరును మాధవరావు దేశపాండేయు దీనిని చూచి వెంటనే బాబా వైపుకు పరిగెడిరి. మాధవరావు దేశపాండే బాబా నడుమును పట్టుకొని బలముగా వెనుకకు దేవా ఇట్లేలా చేసితిరని ఆ బాబా అని అడిగిరి. మరేదో లోకంలో ఉండినట్లుండిన బాబా బాహ్యస్మృతి తెచ్చుకొని ఇక్కడకు చాలా దూరములో ఒక కమ్మరి స్త్రీ తన బిడ్డను ఒడిలో ఉంచుకొని కొలిమి నూదుచుండెను. అంతలో ఆమె భర్త పిలిచెను. తన ఒడిలో బిడ్డయున్న సంగతి మరచి ఆమె తొందరగా లేచెను. బిడ్డ మండుచున్న కొలిమిలో పడెను. వెంటనే నా చేతిని కొలిమిలోనికి దూర్చి ఆ బిడ్డను రక్షించి తిని. నా చేయి కాలితే కాలినది, అది నాకంత బాధాకరము కాదు. కానీ బిడ్డ రక్షింపబడిన విషయము నాకు ఆనందము కలుగు చేయుచున్నదని జవాబిచ్చెను. కుష్ఠరోగ భక్తుని సేవ. బాబా చెయ్యి కాలిన సంగతి మాధవరావు దేశపాండే ద్వారా తెలుసుకున్న నానాసాహెబ్ చాందోర్కర్ వెంటనే బొంబాయి నుండి డాక్టర్ పరమానందయ్యను ప్రఖ్యాత వైద్యుని వెంటబెట్టుకుని వైద్య సామాగ్రితో సహా హుటాహుటిన షిరిడీ చేరెను. చికిత్స చేయుటకై డాక్టర్కు తమ చేయి చూపమని బాబాను నానా కోరెను. బాబా అందరకు ఒప్పుకొనలేదు. చేయి కాలిన లగాయతు బాగోజీ సిందే అన్న కుష్ఠరోగి ఏదో ఆకువేసి కట్టుకట్టెడివారు. నానా ఎంత వేడనో బాబా డాక్టరు గారిచే చికిత్స పొందుటకు సమ్మతింపలేదు. డాక్టర్ గారు కూడా అనేక సార్లు వేడుకొనిరి. అల్లాయే తన వైద్యుడని, తమకేమాత్రమూ బాధ లేదని చెప్పుచూ ఎటులో డాక్టర్చే చికిత్స చేయించుకుంటకు దాటవేయుచుండెను. అందుచే డాక్టరు మందుల పెట్టి మూతైనా తిరగకుండగానే బొంబాయి తిరిగి వెళ్ళిపోయాను. కానీ అతనికి ఈ మిషతో బాబా దర్శన భాగ్యం లభించెను. ప్రతిరోజు బాగోజీ వచ్చి బాబా చేతి కట్టుచుండెను. కొన్ని దినముల తరువాత గాయం మానిపోయాను. అందరూ సంతోషించిరి. అప్పటికి ఇంకా ఏమైనా నొప్పి మిగిలి ఉండినదాయని సంగతి ఎవరికీ తెలియదు. కానీ ప్రతిరోజు ఉదయము బాగోజీ పట్టీలను విప్పి బాబా చేతిని నేతితో తోమి తిరిగి కట్లను కట్టుచుండేవాడు. బాబా మహాసమాధి వరకు ఇది జరుగుతూనే ఉండెను. మహాసిద్ధ పురుషుడైన బాబాకి ఇదంతయో నిజానికి అవసరము లేనప్పటికీ తన భక్తుడైన బాగోజీ ఎందుగల ప్రేమచే అతడొనచో ఉపాసనను గైకొనెను. బాబా లెండికి పోనప్పుడు బాగోజీ బాబా తలపై గొడుగు పట్టుకొని వెంట నడిచేవాడు. ప్రతిరోజు ఉదయము బాబా దుని వద్ద కూర్చునగానే బాగోజీ తన సేవా కార్యక్రమం మొదలెడేవాడు. బాగోజీ గత జన్మయందు చేసిన పాప ఫలితము ఈ జన్మమున కుష్ఠరోగముచే బాధపడుచుండెను. వాని వ్రేలు ఈడ్చుకుని పోయి ఉండెను. వాని శరీరం అంతయు చీము కాచు దుర్వాసన కొట్టుచుండెను. బాహ్యమునకు అతడు ఎంత దురదృష్టవంతుని వలె కనిపించుచున్నప్పటికీ అతడు మిక్కిలి అదృష్టశాలి, సంతోషి. ఎందుకనగా అతడు బాబా సేవకులందరిలో మొదటివాడు. బాబా సహవాసము పూర్తిగా అనుభవించినవాడు. కాపర్దే కుమారుని ప్లేగు వ్యాధి. బాబా విచిత్ర లీలలోని ఇంకొక దానిని వర్ణించదను. అమరావతి నివాసియగు దాదాసాహెబ్ కాపర్దే భార్య తన చిన్న కొడుకుతో కలిసి షిరిడీలో కొన్ని దినములుండెను. ఒకనాడు కాపర్దే కుమారునికి తీవ్ర జ్వరము వచ్చాను. అది ప్లేగు జ్వరము కింద మారెను. తల్లి మిక్కిలి భయపడెను. షిరిడీ విడిచి అమరావతి పోవాలనుకుని సాయంకాలము బాబా బూటీవాడ వద్దకు వచ్చినప్పుడు వారిని సెలవు నడగబోయాను. గద్గద కంఠముతో తన చిన్న కొడుకు ప్లేగుతో పడి ఉన్నాడని బాబాకు చెప్పాను. బాబా ఆమెతో దయతో మృదువుగా ఇట్లాను. ప్రస్తుతము ఆకాశము మబ్బు పట్టి ఉన్నది. కొద్దిసేపట్లో మబ్బులన్నీ చెదిరిపోయి ఆకాశము నిర్మలమగును. అట్లనుచు బాబా కఫ్నీని పైకెత్తి చంకలో కోడిగుడ్లంత పరిమాణము గల 4 ప్లేగు పొక్కులను చూపుచూ, నా భక్తుల కొరకు నేనిట్లు బాధపడదనో చూడుము, వారి కష్టములన్నీ నావే. ఈ మహాద్భుత లీలను చూచిన జనులకు మహాత్ములు తమ భక్తుల బాధలను తామెట్లు స్వీకరింతురో అనే విషయము స్పష్టమయ్యను. మహాత్ముల మనస్సు మైనము కన్నా మెత్తనిది, వెన్నవలే మృదువైనది. వారు భక్తులను ప్రత్యుపకారం ఏమీ ఆశించక ప్రేమించెదరు. భక్తులనే తమ స్వజనులుగా భావించెదరు. బాబా పండరి ప్రయాణము. సాయిబాబా తన భక్తులను ఎట్లు ప్రేమించుచుండెనో, వారి కోరికలను అవసరములను ఎట్లు గ్రహించుచుండెనో అను కథను చెప్పి ఈ అధ్యాయమును ముగించెదను. నానాసాహెబ్ చాందోర్కర్ బాబాకు గొప్ప భక్తుడు. అతడు ఖాందేశులోని నందూర్బారులో మామల్తదారుగా నుండెను. అతనికి పండరీపురమునకు బదిలీ అయ్యాను. సాయిబాబా అందు అతనికి గల భక్తియను ఫలమానాటికి పండెను. పండరీపురమును భూలోక వైకుంఠమనెదరు.
అట్టి స్థలమునకు బదిలీ అగుటచే నాతడు గొప్ప ధన్యుడు. నానాసాహెబు వెంటనే పండరిపోయి ఉద్యోగంలో ప్రవేశించవలసి ఉండెను. షిరిడీలో ఎవ్వరికీ ఉత్తరము వ్రాయక హుటాహుటిన పండరికి ప్రయాణమయ్యాను. ముందుగా షిరిడీ పోయి తన విఠోబాయకు బాబాను దర్శించి ఆ తరువాత పండరికి పోవాలనుకొనెను. నానాసాహెబు షిరిడీకి వచ్చు సంగతి ఎవరికీ తెలియదు. కానీ బాబా సర్వజ్ఞుడొకటచే గ్రహించెను. నానాసాహెబు నీమ్గాం చేరుటకు షిరిడీ మసీదులో కలకలము జరిగెను. బాబా మసీదులో కూర్చుండి మహాత్సాపతి, అప్పాసిందే, కాశీరాములతో మాట్లాడుచుండెను. హఠాత్తుగా బాబా వారితో నిట్లనెను, మన నలుగురము కలిసి భజన చేసేదము. పండరీ ద్వారము తెరిచినారు కనుక ఆనందముగా పాడెదము లిండు. అందరూ కలిసి పాడదొడంగిరి. ఆ పాట యొక్క భావమేమనా, నేను పండరీ పోవలెను, నేను అక్కడనే నివసించవలెను, ఎందుకనగా అదియే నా ప్రభు యొక్క ధామము. అట్లు బాబా పాడుచుండెను. భక్తులందరూ బాబాను అనుకరించిరి. కొద్దిసేపటికి నానాసాహెబ్ కుటుంబ సమేతముగా వచ్చి బాబా పాదమును సాష్టాంగ నమస్కారము చేసి తనకు పండరీపురము బదిలీ అయినదని, బాబా కూడా వారితో పండరీపురము వచ్చి అక్కడ ఉండవలసిందని వేడుకొనెను. అటుల బ్రతిమాలుటకు అవసరము లేకుండెను. ఏలన బాబా అప్పటికే పండరీ పోవలను, అచ్చట నుండవలనను భావమును వెలుబుచ్చుచుండినని తక్కిన భక్తులు చెప్పిరి. ఇది విని నానా మనస్సు కరిగి బాబా పాదములపై పడెను. బాబా యొక్క ఊదీ ప్రసాదమును, ఆశీర్వాదమును, అనుజ్ఞను పొంది నానాసాహెబు పండరికి పోయెను. ఇట్టి బాబా లీలల కంతులేదు. 7వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.